వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. సత్యసాయిబాబా సేవలు గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. సత్యసాయిబాబా వారి ట్రస్ట్ సేవలను తెలంగాణలో మరింత విస్తృతం చేయడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతుందని పేర్కొన్నారు. ఏపీలోని పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని అధికారులకు తెలిపారు. అలాగే సమ్మిట్ తో సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఇవ్వకూడదు, పాసులు లేకుండా ఎవరు లోపలికి వచ్చినా అనుమతించొద్దంటూ ఆదేశించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బాసర వరకు టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఈ రహదారి ధర్మపురి నుంచి కొండగట్టు, వేములవాడ, రాహత్ నగర్, భీమగల్లోని లింబాద్రిగుట్టను కలుపుతూ బాసర వరకు ఉంటుందన్నారు. తాను పంపిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆడబిడ్డలకు చీర కాదు సార పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఆదివారం కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ఆయన ఘనంగా ప్రారంభించారు. అలాగే జీవన జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి 634.68 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి పట్టాలు ఇవ్వడం అనేది మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో ఏర్పాటు చేయనున్న మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. యూనివర్సిటీకి వచ్చే నెల 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర ఆఫీసర్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి గారు తెలిపారు. నాయని విశాల్ ఫౌండేషన్, క్రెడాయ్, వరంగల్ రన్నర్స్, కియాన్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ వరంగల్లో మారథాన్ నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి గారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వద్ద మారథాన్ ను ఘనంగా ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆడబిడ్డల ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆడబిడ్డలకు సారే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు.